ఏ తల్లైనా తన పిల్లలను బుద్ధిగా పెంచాలి అనుకుంటుంది, పెంచుతుంది కూడా. ఎప్పుడూ వెధవ పనులు చేయమని ఎవరూ ప్రోత్సహించరు. సమాజంలో చెడ్డ పేరు రావద్దని భద్రంగా పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనుకుంటుంది తల్లి. కానీ ఢిల్లీలో ఓ మాఫియా మమ్మీ ఉంది. ఈమె కొన్నాళ్ల పాటు పోలీసులకు దొరకకుండా తెలివిగా నేరాలు చేయిస్తూ తిరిగింది. మరికొన్నిసార్లు భారీగా లంచాలిచ్చి బయటపడేది. ఈమెకు 8 మంది కొడుకులు. వీరిని దొంగలను, హంతకులను పోరంబొకులుగా తీర్చిదిద్దింది. ఇంకా చెప్పాలంటే పరమ నీచమైన నేరాలు చేసే దొంగనా కొడుకుల్లా తన కొడుకులను పెంచి పెద్ద చేసింది. ఈ మాఫియా మమ్మీ పేరు బషీరన్ బేగం. ఈమెను దగ్గర వాళ్ళు ఢిల్లీ గాడ్ మదర్ అంటారు, బయట వారు మాఫియా మమ్మీ అంటారు, పోలీసులు మాత్రం క్రిమినల్గా చెబుతారు. లంకలో పుట్టిన వారంతా రాక్షసులే అన్నట్టుగా ఈ రాకాసి గడిపిన పుట్టిన వాళ్ళంతా కూడా రాక్షసులే. ఈమె కళ్ళజోడు పెట్టుకుని బాలీవుడ్ సినిమాలో డాన్లా పాన్ వేసి దందాలు నడిపిస్తూ ఉంటుంది. మరి ఇంత నీచమైన మాఫియా మమ్మీకి ఓ స్టోరీ ఉంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. సరిగ్గా 45 ఏళ్ల క్రితం బషీరన్ బేగం రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉండేది. ఆమె తండ్రి దినసరి కూలి. ఇంట్లో గుంపెడు పిల్లలు ఉండడంతో తలా ఓ పని చేసుకుని కాలం గడిపేవారు. 2 గదుల ఇంట్లో 1/2 మంది ఉండేవారు. సరిగ్గా 16 ఏళ్ల వయసులో పనికి వెళ్ళినప్పుడు 18 ఏళ్ల మల్కన్ సింగ్ ఆమెకు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య ఆ వయసులోనే ప్రేమ పుట్టింది. అది కాస్త శృంగారానికి దారితీసింది. అయితే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించినా అది జరగని పని. ఈ బేగం కంటే పెద్దవాళ్లైన 3 అక్కల పెళ్లి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా మతాలు వేరు. లేచిపోయి ఆ ఊళ్ళోనే కాదు రాజస్థాన్లో ఉన్నా పట్టుకుంటారనే భయంతో ఢిల్లీకి పారిపోయి వచ్చారు మల్కన్ సింగ్, బషీరన్ బేగం. 1980లో గోవిందపురి అనే ఢిల్లీ స్లంలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. మల్కన్ సింగ్ కూలి పని చేసేవాడు. ఈ బషీరన్ ఇళ్లలో పనిచేసేది. అలా 3 ఏళ్లు కాలం వెళ్లదీశారు. కానీ వారి జీవితంలో ఏ మార్పు రాలేదు. అయితే తమ ఇంటి పక్కనే ఉండే ఓ మహిళ గుడుంబా అమ్ముతూ బాగా సంపాదిస్తోంది. పోలీసులకు మామూళ్లు ఇస్తూ లైఫ్ని హాయిగా గడుపుతోంది. ఆమెతో స్నేహం చేసి గుడుంబా తయారీ నుంచి అమ్మటం వరకు అన్ని పనులు సాయం చేస్తూ నేర్చుకుంది. ఇక బషీరన్ ఏడాది పాటు ఆమె కిందనే పనిచేస్తూ అన్నీ నేర్చేసుకుంది. ఆ తర్వాత భర్త మల్కన్ సింగ్ను తీసుకొని అదే స్లంలో మరో వీధిలో సొంతంగా గుడుంబా అమ్మటం మొదలుపెట్టింది. అంతేకాదు ఆ వీధిలో ఉండే ఒక చోటా డాన్కు తన అందంతో ఎరకొడ వేసింది. అతని ప్రియురాలుగా పేరు సంపాదించుకోవడంతో బషీరన్ వైపు ఎవరూ కన్నెత్తి చూసేవారు కాదు. లేదంటే తాగుబోతులంతా బషీరన్ అందం మీద కన్నేసేవారే. పైగా ఆమె భర్త మల్కన్ సింగ్ అమాయకుడు. తన భార్య ఏ పని చెప్పినా చేసేవాడు. అలా మెల్లిగా వీధి రౌడీ సాయంతో అక్రమ మద్యంతో భారీగా సంపాదించింది. ఇక అప్పటికే ఆమెకు 10 మంది సంతానం కలిగారు. వారిలో 8 మంది కొడుకులే ఉన్నారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సక్సెస్ కావడంతో 1990లో సంగం విహార్కు మకం మార్చింది. 10 మంది పిల్లల కోసం పెద్ద బంగ్లా కొనుక్కొని అక్కడే ఉంది. అయితే పెద్ద కొడుకు వకీల్ను అక్రమ సారా అమ్మకానికి పెట్టింది. కొడుకులు చేతికంది రావడంతో చిన్న రౌడీలను తన్ని తరిమేసింది. పెద్ద కొడుకుతోనే మొత్తం నడిపించేది. అయితే అతన్ని పోలీసులు ఎన్నోసార్లు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అతను వెళ్లగానే రెండో కొడుకు షకీల్ను రంగంలోకి దించేది. అతన్ని కూడా పోలీసులు పట్టుకుని కుమ్మినా 3వ కొడుకు షమీం సీన్లోకి వచ్చేవాడు. ఈ షమీంకు మాటలు సరిగా రావు. కానీ తల్లి డాన్ కావడానికి ఇతనే కారణం. ముక్కోపి. తనకు ఎదురుగా నకిలీ సారాదందా నడుపుతున్న బడా వ్యాపారులను దారుణంగా నరికి చంపాడు ఈ షమీం. ఆ తర్వాత గల్లీలోని ఖాళీ స్థలాలను నిర్దాక్షిణ్యంగా కబ్జా చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ ప్రాంతంలో చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేయడం మొదలుపెట్టింది బషీరన్ బేగం. ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇస్తూ దందా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఏ గొడవ ఉన్నా సరే మాఫియా మమ్మీ తీర్చాల్సిందే. ఆమెను కాదని పోలీస్ స్టేషన్కు వెళితే ఆపోజిట్ వాళ్ళు ఈ గాడ్ మదర్ను సంప్రదించేవారు. ఆమె తీవ్రంగా హింసించి భయపెట్టేది. షమీం దూకుడుతో మిగతా కొడుకులు ఫైజల్, సన్నీ, రాహుల్తో పాటు 15 ఏళ్ల చిన్న కొడుకును కూడా ఈ కంపులోకి దించింది. 3వ కొడుకు దారుణాలు ఆమెను గల్లీ క్వీన్ చేశాయి. ఈమె కొడుకులు కొంతమంది మహిళలను గల్లీల్లో బెదిరించి అత్యాచారం కూడా చేశారని కొంతమంది పోలీస్ కేసు పెట్టి వేరే ప్రాంతాలకు పారిపోయారు. అమ్మాయిలను వేధించటం, లైంగికంగా ఇబ్బంది పెట్టడంతో సహా ఏది చేసినా ఎవరూ బయటకు చెప్పుకునేవారు కాదు. దీంతో వారికి ఎదురు లేకుండా పోయింది. అలా 2018 వరకు మొత్తం ఆమె కుటుంబ సభ్యులపై 113 కేసులున్నాయి. నకిలీ మద్యం నుంచి హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలు, బెదిరింపులు ఒకటేంటి క్రిమినల్ చట్టంలో ఉన్న సెక్షన్లన్నింటికీ సూట్ అయ్యే నేరాలు చేశారు బషీరన్ కొడుకులు. ఆమె ఏ కొడుకును బుద్ధిగా చదువుకోమని చెప్పలేదు. అందరినీ పరమ వెధవలుగా తీర్చిదిద్దింది. చదువుకుంటే నెల జీతం కోసం ఎదురు చూడాలి. అదే ఈ అక్రమ దందాలైతే లక్షలు, కోట్లలో సంపాదించొచ్చనేది ఆమె ఆలోచన. అయితే ప్రతి ఒక్కరి పాపం ఏదో రోజు పండుతుంది. అది కూడా జరిగే రోజొచ్చింది. 2018 వరకు ఏ కేసులోనూ ఈ మాఫియా మమ్మీ మీద సాక్ష్యం కూడా పోలీసులకు దొరకలేదు. ఆమె కొడుకులు జైలుకు వెళ్లడం, బెయిల్ మీద బయటకు రావడం కామన్.
అసలు పోలీస్ కేసులకై భయపడడం మానేశారు. అలాగే పోలీసుల చేతుల్లో తన్నులు తినకుండానే ముందుగానే లంచాలిచ్చి డైరెక్ట్గా కోర్టుకు వెళ్తుంటారు. ఆ తర్వాత నామమాత్రపు సెక్షన్లతో జైలుకు వెళ్లి బెయిల్ మీద వారంలో బయటకు వస్తూ ఉంటారు. అందుకే సంగం విహార్లో ఈ మొసలి డాన్ ఏది చెబితే అదే నడిచేది. పైగా పొలిటికల్ లీడర్స్ తో ఆమె సన్నిహితంగా ఉండేది. ఎవరు గెలిచినా వారికి తోడుగా ఉండేది. డబ్బులు సమర్పించుకునేది. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించి వారి గెలుపుకు సహకరించేది. దీంతో నాయకులు కూడా ఈ లేడీ డాన్కు సహకరించేవారు. ఈ మాఫియా మమ్మీ తెర వెనుక ఉండేది. ఆమె కొడుకులు ఖరీదైన కార్లలో తిరుగుతూ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపించేవారు. పోలీసుల ఒత్తిడి ఎక్కువ కావడంతో బెదిరింపులతోనే దందాలు నడపడం చేసేవారు. ఇక వీరికి భయపడి ఎవరూ కేసులు పెట్టేవారు కాదు. అలా ఈ గాడ్ మదర్ తన దందాను నడిపింది. అయితే సంగం విహార్లో మేరజ్ అనే 17 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతని తల్లి చనిపోవడంతో తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. భారీగా ఆస్తి ఉంది. అయితే రెండో భార్యకు కొడుకులు పుట్టలేదు. దీంతో ఈ మేరజ్ కూడా చనిపోతే ఆస్తి మొత్తం తమకే వస్తుందని అతని మారు తల్లి మారు అక్క ఆశపడ్డారు. ఈ మేరజ్ను చంపాలని ₹1,00,000 ఈ మాఫియా మమ్మీ బషీరంతో డీల్ మాట్లాడుకున్నారు. ముందు 60,000 అడ్వాన్స్ ఇచ్చారు. 2018 సెప్టెంబర్ 7న పార్టీ చేసుకుందామని మేరజ్ స్నేహితులతో సంగం విహార్లోని ఖాళీ ప్రదేశానికి పిలిపించారు ఈ లేడీ డాన్ కొడుకులు. అక్కడే మేరజ్ను బెల్టుతో ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మరుసటి రోజు తన కొడుకు కనిపించడం లేదని మేరజ్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అతని భార్యే హత్య చేయించిందని పాపం మేరజ్ తండ్రికి తెలియదు. మేరజ్ కాల్ డేటా పరిశీలించగా ఆకాష్ అనే కుర్రాడి ఫోన్ నుంచి కాల్ వెళ్ళినట్లు తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మాఫియా మమ్మీ బషీరన్ బేగం కొడుకులు బెదిరించి రప్పించారని చెప్పాడు. దీంతో ఆమె 8 మంది కొడుకులను అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాదు డాన్ చిన్న కొడుకు 17 ఏళ్ల మైనర్పై కూడా కేసు పెట్టారు. ఇక కీలక సూత్రధారి అయిన ఈ గాడ్ మదర్ పోలీసులకు దొరకకుండా పారిపోయింది. కానీ నెల తరువాత తన స్నేహితురాలి ఇంట్లో నక్కిన ఈమెను కూడా ఈడ్చుకొచ్చి జైల్లో వేశారు. మొత్తం కుటుంబాన్ని జైల్లో వేశారు పోలీసులు. కింది స్థాయి పోలీసులకు లంచాలిచ్చి సులువుగా బయటపడొచ్చులే అనుకున్నారు. కానీ జాయింట్ కమిషనర్ దేవేష్ శ్రీవాత్సవ ఈ డాన్ కేసును హ్యాండిల్ చేశారు. మొత్తం 113 కేసులున్నాయి. 30 ఏళ్ల నాటి కేసుల్లో కూడా ఈమెకు శిక్ష పడలేదు. 100 కేసులున్నా ఆమె కొడుకులు బయట ఎలా తిరుగుతున్నారని స్థానిక పోలీసులకు తలంటారు. దీంతో పాత కొత్త కేసులను పెట్టి లోపలేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో లోపలేసి నేటికి లోపలికి బయటకు ఆటాడిస్తున్నారు పోలీసులు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె గతంలో చేసిన కబ్జాలు కూడా బయటకు వచ్చాయి. ప్రభుత్వ స్థలాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు. ఇంతకుముందు భయపడ్డ వారు కూడా తమ భూములు ఆస్తులను ఇప్పించాలని కోర్టుకెక్కారు. దాదాపుగా సగం ఆస్తులను పోలీసులు సీజ్ చేసి కోర్టులో వాటి పత్రాలను సమర్పించారు. ఒక్క నెలలో ఈ డాన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఖరీదైన భవనాలన్నీ పోయాయి. పైగా 113 కేసుల్లో కనీసం డజన్ కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఈ దొంగ మమ్మీకే కాదు ఆ దొంగ నా కొడుకులకు కూడా పడే ఛాన్స్ ఉందని ఆమె కొడుకు బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దమ్మున్న పోలీస్ గతంలో కన్నేసి ఉంటే ఈమె వ్యవహారం ఎప్పటిదాకా వచ్చేది కాదని మీడియాకు చెప్పారు. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్గా ఉన్న 4 మహిళా నేరస్తుల్లో ఈ గాడ్ మదర్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కానీ వృద్ధాప్యంలో ఇప్పుడు చిప్పకూడు తింటోంది. అయితే 10 ఏళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు అతను. లేదంటే అతనికి కూడా తేహారే దిక్కయ్యేది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.